కంఫర్ట్ కన్వీనియన్స్ మైలేజ్ ఏదైతే మన లైఫ్కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పేసి యాక్సిడెంట్ అయినా కూడా ఎయిర్ బ్యాగ్స్ సీట్ బెల్ట్స్ ఉంటాయి. సీట్ బెల్ట్స్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా సీట్ బెల్ట్ అనేది మ్యాండేటరీగా పెట్టుకోవాలి. చాలా మంది చూస్తుంటాం, ఈవెన్ మెర్సిడీస్ బెంజ్ కానివ్వండి, లేకపోతే టయోటా కానీ ఏ వెహికల్ అయినా కూడా యాక్సిడెంట్ అవుతుంది, మంచి చనిపోతాం. రైట్, యాక్సిడెంట్ అవుతుంది, మంచి చనిపోతాం. ఏంటి అంటే సేఫ్టీ ఫీచర్స్ లేవా అంటే ఉంటాయి, కానీ ఏమవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పెట్టుకోలేకపోతే ఎవరు చెప్తారు, ఎవరో చెప్పాలి. సో మీరు ఏం చేశారంటే మళ్ళీ వెళ్ళారు, సీట్ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వస్తూ ఉంటుంది. సో ఇది మేజర్ మెథడ్ ప్రికాషనరీగా ఉండేది. సో ఇవన్నీ కూడా ఇందులో ఫీచర్స్ యాడ్ అయ్యాయి. కావాలంటే ఆ ఎగ్జిక్యూటివ్స్ చూపిస్తారు, రేటింగ్ కూడా ఉంది. ప్రెజర్ ఎప్పుడు ఎంజాయ్ చేస్తారంటే ఎప్పుడైతే టెస్ట్ డ్రైవ్ చేస్తారో దాన్ని ఫీల్ అనేది మీకు తెలుస్తుంది. అటువంటి అనేది ఎంత చెప్పినా కూడా అది మీకు తెలియదు. లైక్ ఫ్యూచర్లో ఏదైతే ఉందో లైక్ టీవీలో ఏదైతే చెప్తుందో అదే చెప్తాము. బట్ మీరు ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి చూడండి, కంపల్సరీ సీ ద డిఫరెన్స్. థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యువర్ థాట్స్. డెమోన్స్ట్రేషన్ అట్ ద సేమ్ టైం టెస్ట్ డ్రైవ్ కూడా ఇచ్చేస్తుంది. మారుతి సుజుకి ఇండియా వాళ్ళు కొత్త న్యూ స్విఫ్ట్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఏంటంటే ది న్యూ ఎపిక్ స్విఫ్ట్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చారు. ఇంతకుముందు ఉన్న చాలా చేంజెస్ వచ్చాయి. ఇంతకుముందు కే సిరీస్ ఇంజిన్ ఉండేది, ఇప్పుడు వచ్చేసి జెడ్ సిరీస్ ఇంజిన్. అంటే టెక్నాలజీ వైజ్గా కొంత ఇంప్రూవైజ్ చేసి తీసుకోవడం జరిగింది. దిస్ ఇస్ కమింగ్ విత్ 3 సిలిండర్ ఇంజిన్తో పాటు వస్తుంది. ఇంజిన్ కెపాసిటీ వచ్చేసి 1197. ఇంజిన్ కెపాసిటీలో ఏం చేంజ్ చేయలేదు, కానీ మైలేజ్ వచ్చేసి 25.75 మైలేజ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో వచ్చేస్తుంది. ఇంతకుముందు ఉన్న కార్ కంటే కూడా ఇప్పుడు సేఫ్టీ ఫీచర్స్ మేజర్గా కాన్సన్ట్రేట్ చేసేస్తూ 6 ఎయిర్ బ్యాగ్స్, రైట్ ఫ్రమ్ ది వెరీ బేసిక్ మోడల్ నుంచి మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అనేది కూడా రావడం జరిగింది. ఇప్పటి వరకు మనకి 29 lakhs ఆట్ కస్టమర్స్ ఆల్రెడీ స్విఫ్ట్కి ఉన్నారు. దాంతోపాటు ఏంటంటే మనకి 3 years ఇండియన్ కార్ ఆఫ్ ది ఇయర్ కూడా వచ్చింది. 2012లో ఒకటి ఇచ్చింది, తర్వాత మీకు 2018లో కూడా ఒకటి వచ్చేసింది, ఆ తర్వాత నెక్స్ట్ 2023. సో ఈ విధంగా చూస్తే మీకు కంటిన్యూస్ 3 years లైక్ ఇండియన్ కార్ ఆఫ్ ద ఇయర్ అనేది రావడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఇంజిన్ సస్పెన్షన్లో కూడా 26 mm సస్పెన్షన్ అనేది ఇంప్రూవ్ చేశారు. సో ఎప్పుడైనా బంపీ రోడ్స్లో వెళ్ళినా కూడా కొంచెం అంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కూర్చున్నా కూడా మీకు బ్యాక్ పెయిన్ అనేది రాకుండా అది కూడా ఇంప్రూవైజ్ చేశారు. తర్వాత లోపల చూసినట్లయితే మనకి కాక్పిట్ డిజైన్లో ఏంటంటే మ్యూజిక్ సిస్టమ్ ఏదైతుందో మనకి 9 inch కార్ డిస్ప్లేతో పాటు వస్తుంది. అట్ ద సేమ్ టైం 8 degrees యాంగిల్ కూడా మనకి డైరెక్ట్ విజిబిలిటీ ఉండేట్టు చేయడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ మొబైల్ ఛార్జర్ వచ్చేసి వైర్లెస్ ఛార్జర్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎక్కడైనా మనం మొబైల్ తీసుకుని వెళ్ళాలంటే ఛార్జర్ ఎక్కడ ఉంది, కేబుల్ ఎక్కడ ఉంది అని చెప్పేసి వెతుక్కోవడం జరుగుతుంది. సో అలా కాకుండా అది కూడా ఒక కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి రియర్ ఏసీ ఈవెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఛార్జింగ్ సాకెట్లో నాట్ ఓన్లీ మొబైల్ మనకి ల్యాప్టాప్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఒకటి చేశారు. బూట్ స్పేస్ కూడా దానికంటే ఇంకా కొంత లైక్ లగేజ్ మనం పెట్టుకునేటప్పుడు తీసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి దాన్ని కొంచెం కిందికి డిజైన్ చేసి పెట్టారు. సో ఈజీ టు లోడ్ ది లగేజ్ అండ్ ఈజీ టు
టేక్ ద లగేజ్ అని చెప్పేసి సో ఇది కూడా ఉంటుంది. సో వీఆర్ లుకింగ్ ఫర్ ఇంకా ముందు మనకి చాలామంది కస్టమర్స్ హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను. సో కే సిరీస్ నుంచి జెడ్ సిరీస్ వచ్చినట్టు కస్టమర్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. చూసినట్లయితే వెహికల్ లోగో కూడా ఫ్రంట్ లోగో కూడా మనకి ఫెరారీ లుక్ లాగా బంపర్ పైన వచ్చింది. ఇంతకుముందు మనకి ఓన్లీ ఎయిర్ ట్యాంక్ దానికి మాత్రమే అటాచ్ ఉంది. ఇప్పుడు బంపర్కి కొంచెం చిన్నగా తీసుకొని వచ్చారు, దానివల్ల లుక్ కూడా చాలా బాగుంది. సేఫ్టీ ఫీచర్లో చూసినట్లయితే మనకి హెడ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి ప్రొజెక్టెడ్ ల్యాంప్స్ కానీ ఫాగ్ ల్యాంప్స్ కూడా ఇంప్రూవ్ చేశారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ది బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు.